20వ శతాబ్దం ప్రారంభంలో రష్యా జనాభాలో ఎంత శాతం మంది వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 9th క్లాస్ హిస్టరీలోని ఐరోపాలో సామ్యవాదం రష్యా విప్లవం లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్, కింది స్టేట్మెంట్లను పరిశీలించండి. 18వ శతాబ్దానికి ముందు సమాజం స్టేట్లు ఆర్డర్లుగా విభజించబడింది. 2. కులీనులు చర్చి ఆర్థిక సామాజిక శక్తిని నియంత్రించేవారు. ఆప్షన్ ఏ 1 మరియు 2 సరైనవి, 2 అనేది 1కి సరైన వివరణ. ఆప్షన్ బి 1 మరియు 2 సరైనవి కానీ 2 అనేది 1కి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి 1 సరైనది, 2 తప్పు. ఆప్షన్ డి 1 తప్పు, 2 సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 2 సరైనవి కానీ 2 అనేది 1కి సరైన వివరణ కాదు. 18వ శతాబ్దానికి ముందు సమాజం స్టేట్లుగా విభజించడం మరియు కులీనులు అధికారాన్ని నియంత్రించడం నిజం, కానీ మార్పుకు సంబంధించిన నేపథ్యం ఫ్రెంచ్ విప్లవం వల్ల వచ్చింది కాబట్టి ఇది సరైన వివరణ కాదు. నెక్స్ట్, భారతదేశంలో ఫ్రెంచ్ విప్లవం యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించిన ప్రముఖులు ఎవరు? ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్ మరియు మహాత్మా గాంధీ. ఆప్షన్ బి ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ మరియు డెరోజియో. ఆప్షన్ సి రాజా రామ్మోహన్ రాయ్ మరియు డెరోజియో. ఆప్షన్ డి బాలగంగాధర్ తిలక్ మరియు సుభాష్ చంద్రబోస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజా రామ్మోహన్ రాయ్ మరియు డెరోజియో. భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్ మరియు డెరోజియో ఫ్రెంచ్ విప్లవం యొక్క ప్రాముఖ్యత మరియు సామాజిక మార్పులపై విస్తృతంగా చర్చించడం జరిగింది. నెక్స్ట్, సమాజ మార్పుకు సంబంధించి కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ ఉదారవాదులు సమాజం క్రమంగా మార్పు చెందాలని కోరుకున్నవారు. ఆప్షన్ బి రాడికల్స్ అత్యధిక ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఉండాలని భావించిన వారు. ఆప్షన్ సి సాంప్రదాయవాదులు గతాన్ని గౌరవించాలని భావించిన వారు. ఆప్షన్ డి ఉదారవాదులు మరియు రాడికల్స్ కొద్దిమంది చేతుల్లో ఆస్తి కేంద్రీకరణను వ్యతిరేకించిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉదారవాదులు సమాజం క్రమంగా మార్పు చెందాలని కోరుకున్నవారు. ఉదారవాదులు క్రమంగా మార్పును కోరుకున్నవారు కాదు, అది సంప్రదాయవాదుల లక్షణం కాబట్టి ఏ సరికానిది. నెక్స్ట్, ఐరోపాలో ఉదారవాదులకు సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ ఏ వారు సార్వత్రిక వయోజన ఓటు హక్కును భావనను బలంగా విశ్వసించారు. ఆప్షన్ బి వారు మహిళలకు ఓటు హక్కు కల్పించాలనే ఉద్యమాలకు మద్దతు ఇచ్చారు. ఆప్షన్ సి వారు పాలకుల అనియంత్రిత అధికారాన్ని వ్యతిరేకించారు మరియు వ్యక్తుల హక్కులను కాపాడాలని కోరారు. ఆప్షన్ డి బ్రిటన్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ను వ్యతిరేకించి క్యాథలిక్ చర్చ్కు వీరు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వారు పాలకుల అనియంత్రిత అధికారాన్ని వ్యతిరేకించారు మరియు వ్యక్తుల హక్కులను కాపాడాలని కోరారు. ఉదారవాదులు పాలకుల అనియంత్రిత అధికారాన్ని వ్యతిరేకించారు మరియు వ్యక్తుల హక్కుల రక్షణను కోరారు. వారు సార్వత్రిక వయోజన ఓటు హక్కును నమ్మలేదు. నెక్స్ట్, మహిళలకు ఓటు హక్కు కల్పించేందుకు జరిగిన ఏ ఉద్యమానికి రాడికల్స్ మద్దతు ఇచ్చారు? ఆప్షన్ ఏ చార్టిస్ట్ ఉద్యమం. ఆప్షన్ బి అబోలిషియనిస్ట్ ఉద్యమం. ఆప్షన్ సి సఫ్రగేట్ ఉద్యమం. ఆప్షన్ డి సోషలిస్ట్ ఉద్యమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సఫ్రగేట్ ఉద్యమం. మహిళలకు ఓటు హక్కు కల్పించేందుకు జరిగిన సఫ్రగేట్ ఉద్యమానికి రాడికల్స్ పూర్తి మద్దతు ప్రకటించారు. నెక్స్ట్, 18వ శతాబ్దంలో మార్పు అనే ఆలోచనను సాధారణంగా వ్యతిరేకించిన వర్గం ఏది? ఆప్షన్ ఏ ఉదారవాదులు. ఆప్షన్ బి సాంప్రదాయవాదులు. ఆప్షన్ సి రాడికల్స్. ఆప్షన్ డి జాతీయవాదులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సాంప్రదాయవాదులు. 18వ శతాబ్దంలో సాంప్రదాయవాదులు మార్పు అనే ఆలోచనను పూర్తిగా వ్యతిరేకించారు కానీ 19వ శతాబ్దానికి అంగీకరించారు. నెక్స్ట్, పారిశ్రామికీకరణ కాలంలో చేతి వృత్తుల కేంద్రాల్లో మరియు చిన్న వర్క్ షాపులలో పని గంటలు కొన్నిసార్లు ఎన్ని గంటల వరకు ఉండేవి? ఆప్షన్ ఏ 15 లేదా 16 గంటలు. ఆప్షన్ బి 10 లేదా 12 గంటలు. ఆప్షన్ సి 8 గంటలు. ఆప్షన్ డి 24 గంటలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ
15 లేదా 16 గంటలు. పారిశ్రామికరణ సమయంలో చేతి వృత్తుల కేంద్రాల్లో పని గంటలు చాలా ఎక్కువగా 15 లేదా 16 గంటల వరకు ఉండేవి. నెక్స్ట్, హెన్రీ మేహ్యూ రాసిన ఈ గ్రంథం ఆధారంగా 19వ శతాబ్దపు మధ్యకాలంలో లండన్ పేదల చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ లండన్ లేబర్ అండ్ లండన్ ఇండస్ట్రీ, ఆప్షన్ బి లండన్ పేదలు మరియు వారి కష్టాలు, ఆప్షన్ సి లండన్ లేబర్ అండ్ ది లండన్ పూర్, ఆప్షన్ డి పారిశ్రామిక విప్లవం మరియు లండన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లండన్ లేబర్ అండ్ ది లండన్ పూర్. హెన్రీ మేహ్యూ రాసిన ప్రసిద్ధ గ్రంథం లండన్ లేబర్ అండ్ ది లండన్ పూర్. నెక్స్ట్, ఐరోపాలోని ప్రభుత్వాలను తొలగించడానికి విప్లవాలు రావాలని ఏ సంవత్సరం తర్వాత జాతీయవాదులు, ఉదారవాదులు, రాడికల్స్ కోరుకున్నారు? ఆప్షన్ ఏ 1789, ఆప్షన్ బి 1815, ఆప్షన్ సి 1848, ఆప్షన్ డి 1870. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1815. ఐరోపాలో 1815లో ఏర్పడిన సాంప్రదాయ ప్రభుత్వాల పునరుద్ధరణను తొలగించడానికి జాతీయవాదులు విప్లవాలు రావాలని కోరారు. నెక్స్ట్, ఇటలీలో సమాన హక్కులు సాధించడం కోసం ఇతరులతో కలిసి రహస్య ప్రణాళికలు రూపొందించిన ప్రసిద్ధ జాతీయవాది ఎవరు? ఆప్షన్ ఏ లూయిస్ బ్లాంక్, ఆప్షన్ బి రాబర్ట్ ఓవెన్, ఆప్షన్ సి కార్ల్ మార్క్స్, ఆప్షన్ డి గియూసెఫ్ మజ్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఇటలీకి చెందిన ప్రసిద్ధ జాతీయవాది మజ్నీ సమాన హక్కుల కోసం రహస్య ప్రణాళికలు వేశారు. నెక్స్ట్, సామ్యవాదులు కింది వాటిలో దేనిని సమాజంలోని అన్ని రుగ్మతులకు మూలంగా భావించారు? ఆప్షన్ ఏ పారిశ్రామికీకరణ, ఆప్షన్ బి వ్యక్తిగత ఆస్తి లేదా ప్రైవేట్ ఆస్తులు, ఆప్షన్ సి మత వివక్ష, ఆప్షన్ డి నిరుద్యోగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వ్యక్తిగత ఆస్తి లేదా ప్రైవేట్ ఆస్తులు. సామ్యవాదులు సమాజంలోని అన్ని ఆర్థిక మరియు సామాజిక రుగ్మతులకు ప్రైవేట్ లేదా వ్యక్తిగత ఆస్తి మూల కారణమని నమ్మడం జరిగింది. నెక్స్ట్, అమెరికాలోని ఇండియానాలో న్యూ హార్మోనీ అనే సహకార సంఘాన్ని నిర్మించాలని కోరిన ప్రముఖ ఆంగ్ల ఉత్పత్తిదారుడు ఎవరు? ఆప్షన్ ఏ లూయిస్ బ్లాంక్, ఆప్షన్ బి ఫ్రెడరిక్ ఎంగిల్స్, ఆప్షన్ సి రాబర్ట్ ఓవెన్, ఆప్షన్ డి కార్ల్ మార్క్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాబర్ట్ ఓవెన్. రాబర్ట్ ఓవెన్ అనే ఆంగ్ల పారిశ్రామికవేత్త అమెరికాలోని ఇండియానాలో న్యూ హార్మోనీ అనే సహకార సంఘాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్, పెట్టుబడిదారీ వ్యాపారాలకు బదులుగా ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలని ఫ్రాన్స్లో కోరిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ లూయిస్ బ్లాంక్, ఆప్షన్ బి గియూసెఫ్ మజ్నీ, ఆప్షన్ సి హెన్రీ మేహ్యూ, ఆప్షన్ డి జాన్ నికోలస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లూయి బ్లాంక్. ఫ్రాన్స్కు చెందిన లూయి బ్లాంక్ ప్రభుత్వం పెట్టుబడిదారీ విధానానికి బదులుగా సహకార సంఘాలను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్, కార్ల్ మార్క్స్ ప్రకారం పారిశ్రామిక సమాజం ఏ వ్యవస్థకు చెందింది? ఆప్షన్ ఏ సామ్యవాద వ్యవస్థ, ఆప్షన్ బి సహకార వ్యవస్థ, ఆప్షన్ సి కమ్యూనిస్ట్ వ్యవస్థ, ఆప్షన్ డి పెట్టుబడిదారీ వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పెట్టుబడిదారీ వ్యవస్థ. పారిశ్రామిక సమాజం పెట్టుబడిదారీ స్వభావం కలదని, కార్మికుల శ్రమను పెట్టుబడిదారులు దోచుకుంటున్నారని మార్క్స్ వాదించడం జరిగింది. నెక్స్ట్, కార్మికులు పెట్టుబడిదారుల దోపిడీ నుండి విముక్తి పొందడానికి ఏ సమాజాన్ని నిర్మించుకోవాలని కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఎంగిల్స్ వాదించారు? ఆప్షన్ ఏ ఉదారవాద సమాజం, ఆప్షన్ బి కమ్యూనిస్ట్ సమాజం, ఆప్షన్ సి సాంప్రదాయవాద సమాజం, ఆప్షన్ డి రాడికల్ సమాజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కమ్యూనిస్ట్ సమాజం. కార్ల్ మార్క్స్ పెట్టుబడిదారీ విధానాన్ని కూలదోసి ఆస్తులపై సామాజిక నియంత్రణ ఉండే కమ్యూనిస్ట్ సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. నెక్స్ట్, సామ్యవాద భావనలు ఐరోపా అంతటా వ్యాపించిన తర్వాత వాటి కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఆప్షన్ ఏ రెండవ ఇంటర్నేషనల్, ఆప్షన్ బి మొదటి ఇంటర్నేషనల్, ఆప్షన్ సి లీగ్ ఆఫ్ నేషన్స్, ఆప్షన్ డి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండవ ఇంటర్నేషనల్. ఐరోపా అంతటా సామ్యవాద ఆలోచనలు సమన్వయం చేయడానికి ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ పేరు రెండవ ఇంటర్నేషనల్.
నెక్స్ట్, జర్మనీలో కార్మికులు మెరుగైన పని పరిస్థితుల కోసం పోరాడడానికి ఏ పార్టీతో కలిసి పనిచేశారు? ఆప్షన్ ఏ సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ, ఆప్షన్ బి లేబర్ పార్టీ, ఆప్షన్ సి సోషలిస్ట్ పార్టీ, ఆప్షన్ డి బోల్షెవిక్ పార్టీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ. జర్మనీలోని కార్మికులు తమ హక్కుల సాధన కోసం సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీతో కలిసి బలంగా పనిచేశారు. నెక్స్ట్, బ్రిటన్లో లేబర్ పార్టీ మరియు ఫ్రాన్స్లో సోషలిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డాయి? ఆప్షన్ ఏ 1870, ఆప్షన్ బి 1914, ఆప్షన్ సి 1905, ఆప్షన్ డి 1898. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1905. బ్రిటన్లో లేబర్ పార్టీ మరియు ఫ్రాన్స్లో సోషలిస్ట్ పార్టీ 1905 సంవత్సరంలో ఏర్పాటు చేయబడినవి. నెక్స్ట్, ఐరోపాలో సామ్యవాదులు ఏ సంవత్సరం వరకు ఎన్నడూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించలేదు? ఆప్షన్ ఏ 1905, ఆప్షన్ బి 1871, ఆప్షన్ సి 1914, ఆప్షన్ డి 1917. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1914. ఐరోపాలో సామ్యవాదులు వివిధ దేశాల్లో ప్రభావం చూపినప్పటికీ 1914 వరకు ఎక్కడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. నెక్స్ట్, ప్యారిస్ కమ్యూన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది మరియు అది ఏ దేశ రాజు విధానాలకు వ్యతిరేకంగా ఉద్భవించింది? ఆప్షన్ ఏ 1792 ఇటలీ, ఆప్షన్ బి 1861 బ్రిటన్, ఆప్షన్ సి 1900 రష్యా, ఆప్షన్ డి 1871 ఫ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1871 ఫ్రాన్స్. ప్యారిస్ కమ్యూన్ 1871లో ఫ్రాన్స్ రాజు లేదా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు మరియు సాధారణ ప్రజలతో ఏర్పడింది. నెక్స్ట్, ప్యారిస్ కమ్యూన్ విప్లవకారులు ఆమోదించిన ఏ జెండా స్వాతంత్ర పోరాటానికి చిహ్నంగా మారింది? ఆప్షన్ ఏ నల్ల జెండా, ఆప్షన్ బి తెల్ల జెండా, ఆప్షన్ సి ఎర్ర జెండా, ఆప్షన్ డి ఆకుపచ్చ జెండా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎర్ర జెండా. ప్యారిస్ కమ్యూన్ విప్లవకారులు ఎర్ర జెండాను తమ సంకేతంగా ఆమోదించారు. ఇది స్వేచ్ఛ పోరాటానికి చిహ్నమైంది. నెక్స్ట్, ప్యారిస్ కమ్యూన్కు చిహ్నంగా మారిన మార్సలైజ్ గీతం మొదట ఏ సంవత్సరంలో యుద్ధ గీతంగా రాయబడింది? ఆప్షన్ ఏ 1792, ఆప్షన్ బి 1871, ఆప్షన్ సి 1905, ఆప్షన్ డి 1815. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1792. మార్సలైజ్ అనే గీతం మొదట 1792లో యుద్ధ గీతంగా వ్రాయబడింది. తర్వాత అది కమ్యూన్ చిహ్నంగా మారటం జరిగింది. నెక్స్ట్, 1914లో రష్యన్ సామ్రాజ్యాన్ని పాలించిన జార్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్ ఏ జార్ నికోలస్ I, ఆప్షన్ బి జార్ అలెగ్జాండర్, ఆప్షన్ సి జార్ పీటర్, ఆప్షన్ డి జార్ నికోలస్ II. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జార్ నికోలస్ II. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సమయంలో రష్యన్ సామ్రాజ్యాన్ని జార్ నికోలస్ II పరిపాలించడం జరిగింది. నెక్స్ట్, 1914 నాటి రష్యన్ సామ్రాజ్యంలో కింది ఏ ప్రాంతాలు భాగంగా లేవు? ఆప్షన్ ఏ ఫిన్లాండ్ మరియు లాట్వియా, ఆప్షన్ బి లిథువేనియా మరియు ఎస్టోనియా, ఆప్షన్ సి పోలాండ్ మరియు ఉక్రెయిన్, ఆప్షన్ డి హంగేరీ మరియు ఆస్ట్రియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హంగేరీ మరియు ఆస్ట్రియా. రష్యన్ సామ్రాజ్యంలో ఫిన్లాండ్, లాట్వియా, పోలాండ్, ఉక్రెయిన్ భాగాలుగా ఉన్నాయి, కానీ ఆస్ట్రియా, హంగేరీ వేరే స్వతంత్ర రాజ్యాలు. నెక్స్ట్, రష్యన్ సామ్రాజ్యంలో మెజారిటీ ప్రజలు అనుసరించిన మతం ఏది? ఆప్షన్ ఏ రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ, ఆప్షన్ బి రోమన్ క్యాథలిక్, ఆప్షన్ సి ఇస్లాం, ఆప్షన్ డి బౌద్ధ మతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ. రష్యన్ సామ్రాజ్యంలో గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ నుండి ఉద్భవించిన రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ మెజారిటీ మతంగా ఉండేది. నెక్స్ట్, 20వ శతాబ్దం ప్రారంభంలో రష్యా జనాభాలో ఎంత శాతం మంది వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందారు? ఆప్షన్ ఏ 40%, ఆప్షన్ బి 50%, ఆప్షన్ సి 85%, ఆప్షన్ డి 31%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 85%. రష్యాలో పారిశ్రామికరణ తక్కువగా ఉండడం వల్ల
జనాభాలో దాదాపు 85% మంది వ్యవసాయంపైనే ఆధారపడడం జరిగింది. నెక్స్ట్, ఫ్రాన్స్ మరియు జర్మనీలో వ్యవసాయంపై ఆధారపడిన జనాభా నిష్పత్తి ఎంత శాతం మధ్య ఉంది? ఆప్షన్ ఏ 10 నుండి 20%, ఆప్షన్ బి 85% నుండి ఎక్కువ, ఆప్షన్ సి 20 నుండి 30%, ఆప్షన్ డి 40 నుండి 50%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 40 నుండి 50%. రష్యాతో పోలిస్తే ఫ్రాన్స్ మరియు జర్మనీలో వ్యవసాయ నిష్పత్తి కేవలం 40% నుండి 50% మధ్య మాత్రమే ఉండడం జరిగింది. నెక్స్ట్, రష్యాలో ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన నగరాలు ఏవి? ఆప్షన్ ఏ మాస్కో మరియు వ్లాడివోస్టిక్, ఆప్షన్ బి సెయింట్ పీటర్స్బర్గ్ మరియు మాస్కో, ఆప్షన్ సి క్యూ మరియు మిన్స్క్, ఆప్షన్ డి ఒడెసా మరియు సెయింట్ పీటర్స్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సెయింట్ పీటర్స్బర్గ్ మరియు మాస్కో. రష్యాలో పరిశ్రమలు కేవలం కొన్ని పాకెట్స్ లేదా ప్రాంతాలకే పరిమితమయ్యాయి. వాటిలో సెయింట్ పీటర్స్బర్గ్ మరియు మాస్కో ప్రముఖమైనవి. నెక్స్ట్, రష్యాలో రైల్వే నెట్వర్క్ విస్తరించి పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులు పెరిగిన దశాబ్దం ఏది? ఆప్షన్ ఏ 1890, ఆప్షన్ బి 1860, ఆప్షన్ సి 1910, ఆప్షన్ డి 1850. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1890. 1890ల దశాబ్దంలో రష్యాలో రైల్వేలు విస్తరించి విదేశీ పెట్టుబడులు పెరగడం వల్ల బొగ్గు, ఇనుము ఉత్పత్తి పెరిగింది. నెక్స్ట్, ఫ్యాక్టరీ కార్మికులు మరియు వృత్తి పనివారు దాదాపు సమాన సంఖ్యకు చేరుకున్నది ఏ నాటికి? ఆప్షన్ ఏ 1890ల నాటికి, ఆప్షన్ బి 1860ల నాటికి, ఆప్షన్ సి 1900ల నాటికి, ఆప్షన్ డి 1914 నాటికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1900ల నాటికి. 1900ల నాటికి రష్యాలోని కొన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో ఫ్యాక్టరీ కార్మికులు మరియు వృత్తి పనివారు సమాన సంఖ్యకు చేరారు. నెక్స్ట్, రష్యాలోని ఫ్యాక్టరీలో పని గంటలు 10 నుండి 12 గంటలు ఉంటే చిన్న వర్క్షాప్లో కొన్నిసార్లు ఎన్ని గంటలు ఉండేవి? ఆప్షన్ ఏ 8 గంటలు, ఆప్షన్ బి 12 గంటలు, ఆప్షన్ సి 14 గంటలు, ఆప్షన్ డి 15 లేదా 16 గంటలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 15 లేదా 16 గంటలు. రష్యాలో ఫ్యాక్టరీ కార్మికులకు గంటలు నిబంధన ఉన్న చిన్న వర్క్షాపులు 15 నుండి 16 గంటల సుదీర్ఘ పని దినం ఉండడం జరిగేది. నెక్స్ట్, 1914 నాటికి రష్యాలో ఫ్యాక్టరీ కార్మిక శక్తిలో మహిళలు ఎంత శాతం ఉన్నారు? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 31%, ఆప్షన్ సి 15%, ఆప్షన్ డి 85%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 31%. 1914 నాటికి రష్యన్ ఫ్యాక్టరీల్లో మహిళల భాగస్వామ్యం 31%కి చేరినప్పటికీ వారికి పురుషుల కంటే తక్కువ వేతనాలు ఇచ్చేవారు. నెక్స్ట్, సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన ఏ కార్మికులు తమను తాము ఇతర కార్మికులలో కులీనులుగా భావించారు? ఆప్షన్ ఏ లోహ కార్మికులు, ఆప్షన్ బి వస్త్ర కార్మికులు, ఆప్షన్ సి గని కార్మికులు, ఆప్షన్ డి రైల్వే కార్మికులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లోహ కార్మికులు. సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన లోహ కార్మికులు తమ వృత్తికి ఎక్కువ శిక్షణ అవసరం కాబట్టి తమను తాము ఉన్నత వర్గంగా భావించారు. నెక్స్ట్, రష్యాలో వస్త్ర పరిశ్రమలో సమ్మెలు ఏ సంవత్సరాల మధ్య ఎక్కువగా జరిగాయి? ఆప్షన్ ఏ 1902, 1903, ఆప్షన్ బి 1896, 1897, ఆప్షన్ సి 1914, 1915, ఆప్షన్ డి 1871, 1872. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1896, 1897. రష్యాలోని వస్త్ర పరిశ్రమలో తీవ్రమైన ఆర్థిక కారణాల వల్ల 1896-97 మధ్య తరచుగా సమ్మెలు జరుగుతుండేవి. నెక్స్ట్, రష్యాలో లోహ పరిశ్రమలో కార్మికుల సమ్మె ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 1896, ఆప్షన్ బి 1897, ఆప్షన్ సి 1905, ఆప్షన్ డి 1902. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1902. లోహ పరిశ్రమకు చెందిన కార్మికులు రష్యాలో 1902వ సంవత్సరంలో పెద్ద ఎత్తున సమ్మె చేశారు. నెక్స్ట్,
రష్యన్ రైతులు ఇతర యూరోపియన్ రైతుల కంటే ఏ విషయంలో భిన్నంగా ఉండేవారు? ఆప్షన్ ఏ వారు ప్రభువులను ఎక్కువగా గౌరవించేవారు. ఆప్షన్ బి వారు తమ భూమిని క్రమానుగతంగా ఒకటిగా చేర్చి కుటుంబ అవసరాలకు అనుగుణంగా పంచుకునేవారు. ఆప్షన్ సి వారు ఎన్నడూ జార్జ్ చక్రవర్తికి పన్నులు చెల్లించేవారు కాదు. ఆప్షన్ డి వారు కేవలం పారిశ్రామిక పంటలను మాత్రమే పండించేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వారు తమ భూమిని క్రమానుగతంగా ఒకటిగా చేర్చి కుటుంబ అవసరాలకు అనుగుణంగా పంచుకునేవారు. నెక్స్ట్, రష్యాలో 1914 కంటే ముందు రాజకీయ పార్టీల పరిస్థితి ఏమిటి? ఆప్షన్ ఏ అన్ని రాజకీయ పార్టీలు చట్టబద్ధమైనవి. ఆప్షన్ బి కేవలం సామ్యవాద పార్టీలకు మాత్రమే అనుమతి ఉండేది. ఆప్షన్ సి అన్ని రాజకీయ పార్టీలు చట్టవిరుద్ధమైనవి. ఆప్షన్ డి కేవలం జార్ మద్దతు పార్టీలు మాత్రమే నిషేధించబడ్డాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అన్ని రాజకీయ పార్టీలు చట్టబద్ధమైనవి. జార్ చక్రవర్తి యొక్క నిరంకుశ పాలన కారణంగా రష్యాలో 1914 కంటే ముందు రాజకీయ పార్టీలన్నీ చట్టవిరుద్ధంగా పరిగణించబడ్డాయి. నెక్స్ట్, రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1900, ఆప్షన్ బి 1905, ఆప్షన్ సి 1914, ఆప్షన్ డి 1898. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1898. మార్క్స్ భావాలను గౌరవించే సామ్యవాదులు 1898లో రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీని స్థాపించారు. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల హక్కుల కోసం పోరాడుతూ ప్రభువుల భూములను రైతులకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ 1900లో ఏర్పాటైన పార్టీ ఏది? ఆప్షన్ ఏ బోల్షివిక్ పార్టీ, ఆప్షన్ బి మెన్షివిక్ పార్టీ, ఆప్షన్ సి సోషలిస్ట్ రివాల్యూషనరీ పార్టీ, ఆప్షన్ డి ఉదారవాద పార్టీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సోషలిస్ట్ రివాల్యూషనరీ పార్టీ. గ్రామీణ ప్రాంత రైతుల సమస్యలపై పోరాడేందుకు 1900 సంవత్సరంలో సోషలిస్ట్ రివాల్యూషనరీ పార్టీ ప్రత్యేకంగా ఏర్పాటైంది. నెక్స్ట్, రైతులు ఒకే తాటిపై ఉన్న సమూహం కాదని, అందులో కొందరు పేదలు కొందరు ధనికులు ఉన్నారని భావించి సోషలిస్ట్ రివాల్యూషనరీలతో విభేదించిన రష్యన్ నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ ట్రోట్స్కీ, ఆప్షన్ బి లెనిన్, ఆప్షన్ సి మార్క్స్, ఆప్షన్ డి స్టాలిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లెనిన్. వ్లాడిమిర్ లెనిన్ రైతులు ఒకే వర్గంగా లేరని, పెట్టుబడిదారీ రైతులు మరియు శ్రామిక రైతులుగా విడిపోయారని స్పష్టం చేశారు. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ బోల్షివిక్ గ్రూప్ వ్లాడిమిర్ లెనిన్ నాయకత్వం వహించారు. ఆప్షన్ బి మెన్షివిక్లు పార్టీ అందరికీ తెరిచి ఉండాలని భావించారు. ఆప్షన్ సి రష్యన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ 1905లో స్థాపించబడింది. ఆప్షన్ డి సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ 1900లో స్థాపించబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రష్యన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ 1905. రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ 1898లో స్థాపించబడింది, 1905లో కాదు. కాబట్టి ఆప్షన్ సి తప్పు. నెక్స్ట్, రష్యన్ రైతులు భూస్వాములను చంపడం మరియు అద్దె చెల్లించడానికి నిరాకరించడం వంటి సంఘటనలు 1902లో ఏ ప్రాంతంలో పెద్ద ఎత్తున జరిగాయి? ఆప్షన్ ఏ ఉత్తర రష్యా, ఆప్షన్ బి పశ్చిమ రష్యా, ఆప్షన్ సి తూర్పు రష్యా, ఆప్షన్ డి దక్షిణ రష్యా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దక్షిణ రష్యా. 1902లో దక్షిణ రష్యా ప్రాంతంలో రైతులు భూస్వాములపై తిరుగుబాటు చేసి హతమార్చడం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. నెక్స్ట్, రష్యా అంతటా భూస్వాములకు వ్యతిరేకంగా రైతుల అలజడులు మరియు హింసాత్మక సంఘటనలు ఏ సంవత్సరంలో పెద్ద ఎత్తున వ్యాపించాయి? ఆప్షన్ ఏ 1896, ఆప్షన్ బి 1905, ఆప్షన్ సి 1914, ఆప్షన్ డి 1898. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1905. 1905వ విప్లవ కాలం నాటికి భూస్వాములకు వ్యతిరేకంగా రైతుల హింసాత్మక సంఘటనలు రష్యా అంతటా విస్తరించాయి. నెక్స్ట్, అసర్షన్ ఏ ఫ్రెంచ్ విప్లవం తర్వాత యూరోప్లో సంప్రదాయవాదులు కూడా మార్పు యొక్క అవసరాన్ని అంగీకరించారు. రీజన్ ఆర్ 19వ శతాబ్దం నాటికి కొంత మార్పు అనివార్యమని వారు భావించారు, అయితే గతాన్ని గౌరవించాలని నమ్మారు.
ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఫ్రెంచ్ విప్లవం తెచ్చిన మార్పుల వల్ల సాంప్రదాయవాదులు కూడా కాలక్రమేణా మార్పును అంగీకరించాల్సి వచ్చింది మరియు గతాన్ని గౌరవించాలని కోరడం జరిగింది. నెక్స్ట్, కింది వాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ ఏ ఉదారవాదులు మహిళా ఓటు హక్కు ఉద్యమాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆప్షన్ బి రాడికల్స్ కొద్దిమంది చేతుల్లో ఆస్తి కేంద్రీకరణను వ్యతిరేకించారు. ఆప్షన్ సి సాంప్రదాయవాదులు మార్పు ప్రక్రియ చాలా వేగంగా జరగాలని కోరుకున్నారు. ఆప్షన్ డి జాతీయవాదులు పౌరులందరికీ సమాన హక్కులు ఉండేలా జాతులను నిర్మించాలనుకున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. సాంప్రదాయవాదులు మార్పు ప్రక్రియ చాలా వేగంగా జరగాలని కోరుకున్నారు. సాంప్రదాయవాదులు మార్పు ప్రక్రియ చాలా నెమ్మదిగా జరగాలని కోరుకున్నారు, వేగంగా కాదు. కాబట్టి ఆప్షన్ సి తప్పు. నెక్స్ట్, జర్మనీలో వలె పార్టీ సభ్యత్వం అందరికీ తెరిచి ఉండాలని రష్యాలో కోరుకున్న వర్గం ఏది? ఆప్షన్ ఏ బోల్షివిక్లు, ఆప్షన్ బి జాతీయవాదులు, ఆప్షన్ సి మెన్షివిక్లు, ఆప్షన్ డి ఉదారవాదులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మెన్షివిక్లు. మెన్షివిక్లు పార్టీ క్రమశిక్షణతో కొద్దిమందికి కాకుండా జర్మనీ తరహాలో అందరికీ తెరిచి ఉండాలని వాదించారు. నెక్స్ట్, రష్యాలో సామ్రాజ్యం అంతటా ఉన్న కర్మాగారాలలో కనీస వేతనాలు మరియు పరిమిత పని గంటలు ఉండేలా పర్యవేక్షించినది ఎవరు? ఆప్షన్ ఏ కార్మిక సంఘాలు, ఆప్షన్ బి ప్రభుత్వం, ఆప్షన్ సి జార్జ్ చక్రవర్తి వ్యక్తిగత సైన్యం, ఆప్షన్ డి విదేశీ పెట్టుబడిదారులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రభుత్వం. రష్యాలో పెద్ద కర్మాగారాల్లో కనీస వేతనాలు మరియు పరిమిత పని గంటలను పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం చేపట్టడం జరిగింది. నెక్స్ట్, రష్యాలో రైల్వేల విస్తరణ మరియు పారిశ్రామిక అభివృద్ధి జరిగిన కాలంలో కింది వాటిలో ఏ లోహం యొక్క ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది? ఆప్షన్ ఏ ఇనుము మరియు ఉక్కు, ఆప్షన్ బి బొగ్గు, ఆప్షన్ సి రాగి, ఆప్షన్ డి అల్యూమినియం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇనుము మరియు ఉక్కు. పారిశ్రామికరణ ఊపందుకున్న కాలంలో రష్యాలో ఇనుము మరియు ఉక్కు ఉత్పత్తి 4 రెట్లు పెరగడం జరిగింది. నెక్స్ట్, 1917 అక్టోబర్ విప్లవం ద్వారా రష్యాలో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న వర్గం ఏది? ఆప్షన్ ఏ ఉదారవాదులు, ఆప్షన్ బి సాంప్రదాయవాదులు, ఆప్షన్ సి రాడికల్స్, ఆప్షన్ డి సామ్యవాదులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సామ్యవాదులు. 1917 అక్టోబర్ విప్లవం ద్వారా రష్యాలో సామ్యవాదులు నిరంకుశ రాజరికాన్ని మరియు తాత్కాలిక ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేపట్టడం జరిగింది. నెక్స్ట్, రోమన్ క్యాథలికులు, ప్రొటెస్టెంట్లు, ముస్లింలు మరియు బౌద్ధులు కింది ఏ సామ్రాజ్యంలో మైనారిటీలుగా నివసించారు? ఆప్షన్ ఏ ఫ్రెంచ్ సామ్రాజ్యం, ఆప్షన్ బి బ్రిటిష్ సామ్రాజ్యం, ఆప్షన్ సి జర్మన్ సామ్రాజ్యం, ఆప్షన్ డి రష్యన్ సామ్రాజ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రష్యన్ సామ్రాజ్యం. రష్యన్ సామ్రాజ్యంలో గ్రీక్ ఆర్థోడాక్స్ మతం మెజారిటీ కాగా క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు, ముస్లింలు మరియు బౌద్ధులు మైనారిటీలుగా నివసించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.